చాలామంది అనుకుంటారు, మేము తప్పు చేస్తున్నాం కదా, మాకేమీ కావట్లేదేంటి అని. అబద్ధాలు ఆడుతున్నాం, ఇతరులు మోసం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, అయినా మా జీవితం సాఫీగా సాగిపోతుంది. దేవుడు మమ్మల్ని చూడట్లేదా అని ధీమంగా ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఆకాశం వైపు చూసి ఉమ్మివేస్తే అది తిరిగి మన మీదికే పడుతుంది. దేవుడు దీర్ఘశాంతుడు, అంటే ఆయన మనకు సహాయం ఇస్తాడు, కానీ ఆయన పాపాన్ని ఎన్నటికీ ఉపేక్షించడు. కాలం గడిచినంత మాత్రాన పాపం పాతబడిపోతూ, మనం ఒక తప్పు చేసిన వెంటనే ఆకాశం నుండి పిడుగుపడదు. ఎందుకు? దేవుడు మన నాశనం చేయాలని కోరుకునేవాడు కాదు, మన మారుమనసు పొందాలని కోరుకునేవాడు. దీని గురించి భక్తుడైన పేతురు తన 2వ పత్రిక 3:9 ఇలా అంటున్నాడు: ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనో నశింపవలనని కోరక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్న